హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇది నా సెకండ్ ట్రైమిస్టర్‌లో షూట్ చేసిన వీడియో. నేను హాస్పిటల్ విజిట్స్‌కి వెళ్ళాను. 28 వీక్స్ వరకు మంత్లీ ఒకసారి ఎళ్తే 28 వీక్స్ తర్వాత నుంచి ఎవ్రీ 2 వీక్స్‌కి అపాయింట్మెంట్ షెడ్యూల్ అయింది. 36 వీక్స్ వరకు. 36 తర్వాత మళ్ళా వీక్లీ వన్స్ అపాయింట్మెంట్. ఇది నా అనాటమీ స్కాన్ అండ్ హాస్పిటల్‌లో రిజిస్ట్రేషన్ అయిన రోజు. ఇప్పుడు ఒక అనాటమీ స్కాన్ అయింది కదా. సో దానిలో అన్నీ బాగానే ఎవ్రీథింగ్ బాగున్నాయి. బట్ ఒక హార్ట్ ఛాంబర్స్ అండ్ ఫేస్ సరిగ్గా ఐడెంటిఫై అవ్వలేదు కాబట్టి మళ్ళీ 4 వీక్స్ తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ క్లియర్ అనాటమీ స్కాన్ చేస్తారు. సో దానిలో ఇంకా ఫేస్ అండ్ హార్ట్ ఛాంబర్స్ చూస్తే లైక్ ఇంకా కంప్లీట్ అయినట్టు స్కాన్. సో ఈ బ్లాక్లో హాస్పిటల్ లైక్ డాక్టర్ విజిట్ ఈ హాస్పిటల్లో అయింది. డాక్టర్ విజిట్ అయిన తర్వాత హాస్పిటల్లో డెలివరీ అండ్ లేబర్ రూమ్కి వెళ్ళి మాకు లైక్ డెలివరీ టైంలో ఎమర్జెన్సీగా లైక్ జాయిన్ అవుతామో ఎలెక్టివ్గా జాయిన్ అవుతామో ఐడియా లేదు కదా. సో అక్కడ ఒక ఫామ్ ఫిల్ చేసి హాస్పిటల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే మనం ఇమ్మీడియట్గా ఇక్కడికి ఏ టైంలో వచ్చి అడ్మిట్ అవుతామో తెలియదు కదా. డెలివరీ టైంలో అప్పుడు వచ్చి అడ్మిట్ అవుతాం అవడానికి ఒక ఫామ్ లాంటిది ఇచ్చారనమాట. అది ఫిల్ చేసి ఇక్కడ మేము హాస్పిటల్లో సబ్మిట్ చేయాలి. అండ్ మేము హాస్పిటల్‌కి, ఇంటికి ఎక్కువ దూరం ఉండేలా చూసుకోలేదు. జస్ట్ ఒక 15 మినిట్స్. బికాజ్ ఎమర్జెన్సీ అయితే వెంటనే వెళ్ళగలగాలి కదా. అండ్ దట్టు ఇక్కడ సమ్మర్స్ చాలా బీభత్సంగా ఉన్నాయండి. చాలా ఎండలు. సో, ఆఫ్టర్‌నూనే వెళ్తున్నాము. ఎప్పుడు అపాయింట్మెంట్ అయినా ఆఫ్టర్‌నూనే వస్తుంది. సో, అందులోనే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఇంకా బాడీ నుంచి హీట్ జనరేట్ అవుతుంది కదా. సో, అసలు ఉండలేకపోతున్నాం అనమాట బయట. కార్‌లో కూడా ఏసీ లేకపోతే చాలా కష్టం. అండ్ ఇక్కడ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయింది. జస్ట్ ఈవినింగ్ అలా బయట కొంచెం ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి ఇలా గల్లీ ఫుడ్కి వచ్చాము. బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే. అండ్ ఇక్కడ మునగాకు కర్రీ లైక్ మునగాకు పెసరపప్పు చేద్దామని చెప్పి గ్రాసరీ స్టోర్ నుంచి తీసుకొచ్చిన మునగాకుని అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒక 2 టైమ్స్ కుక్ చేస్తాను. ఒకేసారి ఇలా క్లీన్ చేసేసి జిప్లాక్లో వేసి జిప్లాక్స్కి హోల్స్ పెట్టి ఆర్ లోపల టిష్యూ పేపర్ పెట్టి కానీ కొంచెం స్టోర్ చేస్తే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు స్పీనచ్ ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తినాలి కదా వీక్లీ వన్స్ అయినా ప్రెగ్నెన్సీలో. బికాజ్ మంచి ఐరన్, కాల్షియం అవన్నీ అందుతాయి కదా. సో బట్ దానికి నేను స్పీనచ్ తినేదాన్ని వరకు. బట్ నాకు తిని బోర్ కొట్టేసింది స్పీనచ్. సో ఈ మధ్యన నేను ఈ మునగాకు వీక్లీ వన్స్ తింటున్నా. లేదు అంటే ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మెంతాకు కానీ తోటకూర కానీ అలా తింటున్నాను. సో ఇది క్లీన్ చేయడం పెద్ద టాస్క్ కదా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా. సో అప్పటికప్పుడు చేసుకోవడం కష్టమైపోతుంది కాబట్టి నేను ముందే అలా చేసి స్టోర్ చేసుకుంటాను. సో ఉన్నప్పుడు ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయని చెప్పి ఇలా ముందే క్లీన్ చేసి స్టవ్లో వేసి పొడిగా చేసుకుని జిప్లాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. ఒక 2 టైమ్స్కి అలా వండితే అయిపోయేలా ఉంటుంది కర్రీ. అండ్ ప్రెగ్నెన్సీలో మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఎవరిని అడగక్కర్లేకుండా మనం మర్చిపోకుండా ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటా ఇలా బుక్స్ చదివితే మన ప్రెగ్నెన్సీ అంతా ప్రొడక్టివ్గా ఉంటుందన్నమాట. ఇది నేను లైబ్రరీ నుంచి తెచ్చుకున్న బుక్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 70-80% అంత హెల్తీగానే ఉండేది ఫుడ్. కొన్నిసార్లు వెరీ రేర్ కేసెస్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు, ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా బయట ఫుడ్ తినేదాన్ని. సో బయట ఫుడ్లో కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూసుకుని తినేదాన్ని. ఎక్కువ వెజ్ ఆప్షన్సే చూస్ చేసుకునేదాన్ని ఇంట్లో కూడా. బికాజ్ నేను నాన్ వెజ్ కుక్ చేసుకున్న అంతటి నేను తినాలంటే నాకు అనిపించేది కాదు. ఎక్కువ డేలో ఒక 2-3 ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్స్ ఉండేలా చూసుకునేదాన్ని. పీనట్స్ ఎక్కువగా తీసుకునేదాన్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రేక్ఫాస్ట్కి రాగి జావ కంపల్సరీ తీసుకునేదాన్ని. అండ్ దాంతోపాటు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. అండ్ నాకు ఏ ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినేదాన్ని. అండ్ ఇది ఒకే రోజు షూట్ చేసింది కాదు, ఒక 2-3 ఆల్టర్నేట్ డేస్లో లైక్ నేను ఆ వీక్లో తిన్న ఫుడ్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా. సో అది వీకెండ్ అనుకుంటా. ఆ రోజు బజ్జీ తినాలనిపించి మిర్చి బజ్జీ విత్ ఉగ్గాని చేసుకున్నాము ఆ రోజు ఈవినింగ్. సో చాలామంది నేను షార్ట్స్లో ఉగ్గాని బజ్జీ పోస్ట్ చేసినప్పుడు ఇది రాయలసీమ స్పెషల్ అండి, కర్ణాటక కాదు అని చెప్పి కమెంట్ చేశారు.
బట్ నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ కర్ణాటక. సో మా అమ్మమ్మ ఎప్పుడు కర్ణాటకలో చేసేది, నాకు అక్కడే అలవాటు. అండ్ ఎక్కడైనా కర్ణాటకలో హోటల్స్కి వెళ్ళినా కూడా ఉగ్గాని బజ్జీ అని దొరుకుతుంది మనకి, చాలా బాగుంటుంది. సో ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ డిఫరెన్స్ ఏంటంటే మేబీ కొన్ని కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయేమో రాయలసీమకి కర్ణాటకకి. మా అమ్మమ్మ పీనట్ ఆయిల్తో చేసేది, చాలా బాగుండేది ఇంకా పీనట్ ఆయిల్తో చేస్తే. అండ్ లాస్ట్లో పుట్నాల పొడి ఉంటుంది కదా, వేరుశనగ పప్పు పొడి, అది వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీనికి ఉగ్గానికి. సో సేమ్ అలానే చేశాను నేను. బట్ వన్ థింగ్ ఏంటంటే పీనట్ ఆయిల్ వేయలే, వెజిటేబుల్ ఆయిల్ వేసా. పీనట్ ఆయిల్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఆ రోజు నైట్ డిన్నర్కి ఉగ్గాని విత్ బజ్జీ అనమాట. సో రైస్ తక్కువ తినేదాన్ని, ఈవినింగ్స్ ఇలా ఏదో ఒకటి కొంచెం న్యూట్రిషియస్గా చేసుకొని తినేదాన్ని. క్యారెట్ రైస్ కానీ ఇలా ఉగ్గాని, ఇంకా చపాతీ తినేదాన్ని, పన్నీర్ తినేదాన్ని. ఇలా ఎగ్స్ అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే కర్రీ చేసేదాన్ని, కర్రీ చేయలేనప్పుడు ఆమ్లెట్ వేసుకుని తినేదాన్ని. అలా పీనట్స్ కొంచెం ఎక్కువ ఉండేలాగా అండ్ నట్స్ ఉండేలాగా చూసుకునేదాన్ని తినే ఫుడ్లో. అంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి కదా, బేబీ గ్రోత్ బాగుండాలి కాబట్టి, మనం గ్రో అయినా మన వెయిట్ అయినా అవ్వకపోయినా. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో బెస్ట్ టైం ఫర్ ట్రావెలింగ్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా బేబీ ఇంప్లాంట్ అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ట్రావెలింగ్ అవాయిడ్ చేస్తే బెస్ట్. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో బెస్ట్ టైము. అండ్ నేను నా కంఫర్ట్ విషయానికి వస్తే ఈ ప్రెగ్నెన్సీ పిల్లో అండ్ హీటింగ్ ప్యాడ్ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి సెకండ్ ట్రైమిస్టర్ నుంచి. బికాజ్ మన యూట్రస్ గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి స్లీపింగ్ కూడా బాగుంటుంది. అప్పటికి డాలస్ వచ్చేప్పటికి ఇంక మేము ఆగంలో వెళ్ళిపోతాం. అండ్ ఇది నా అన్ప్లాన్డ్ జెండర్ రివీల్. సో ఇక్కడ ఏంటంటే హ్యూస్టన్లో మా భార్గవ్ వాళ్ళ కజిన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ మావయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. అందరం కలిసి కజిన్ వాళ్ళ ఇంట్లో మీట్ అయ్యామన్నమాట లాంగ్ వీకెండ్కి 5th మంత్లో. సో సెకండ్ ట్రైమిస్టర్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ట్రావెలింగ్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ బేబీ అప్పుడే ఇంప్లాంట్ అవుతుంది కదా, సో యూట్రస్లో అటాచ్ అవుతుంది కదా. సో సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ ఇంకా 5 మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. 5 కంప్లీట్ అయ్యి 6 వస్తున్నాయి అన్నప్పుడు వెళ్ళాము. సో ఇక్కడ మాకు డాలస్లో లైవ్ గోట్ దొరుకుతుంది కదా, సో లైవ్ గోట్ తీసుకున్నాం. సో అందరం ఫ్యామిలీ అందరం కలిసాం కదా, సో మంచిగా కుక్ చేసుకుని ఒక 3-4 డేస్ స్పెండ్ చేసాము. ఇంకా కుక్ చేయడం అనమాట. సో మార్నింగ్ స్టార్ట్ చేయడం, బ్రేక్ఫాస్ట్ కుకింగ్, దెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ అండ్ మళ్ళీ డిన్నర్. నైట్ ఒక 1 o'clock వరకు అలా హ్యాంగ్ అవుట్ అయ్యి 1కి 2కి అలా పడుకునే వాళ్ళం. మంచిగా స్పెండ్ చేసాము, చాలా బాగా అయింది. అండ్ అసలు నేను నా జెండర్ రివీల్ ప్లాన్ చేయలేదు యాక్చువల్గా, బికాస్ మాకు ఇక్కడ మేము కొత్తగా షిఫ్ట్ అయ్యాం కదా. సో చాలా తక్కువ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరు దగ్గరగా లేరు. సరేలే లైట్ తీసుకుందాం, మేము ఇద్దరమే జస్ట్ లైక్ సెలబ్రేషన్ లాగా చేసుకుందాము జెండర్ రివీల్ అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా సెకండ్ ట్రైమిస్టర్లో మేము ఇలా అందరం కలిసాం కాబట్టి లాంగ్ వీకెండ్కి. సో ఓకే ఇక్కడ ప్లాన్ చేద్దాం, ఇక్కడ చేసుకుందాం అని చెప్పి కొన్ని డెకార్ ఐటమ్స్ కూడా నేను ముందే కొని పెట్టుకున్నాను. అండ్ అసలు ఎక్కువ హడావుడి ఏం లేకుండా చాలా సింపుల్గా లిమిటెడ్ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీలో చేసుకున్నాము జెండర్ రివీల్. అండ్ ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాము. సో నేనైతే అసలు పెద్ద ఏం చేయలేదు, బికాజ్ నాకు సెకండ్ ట్రైమిస్టర్లో ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. బికాజ్ యూట్రస్ గ్రో అవుతుంది కదా, నా అప్పర్ అబ్డోమిన్ గ్రో అవుతుంది. సో అప్పర్ అబ్డోమిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ ప్రెషర్ అంతా బ్యాక్ మీద పడడం అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతాం కదా. అండ్ ఇంకా బ్యాక్ పెయిన్ అనేది కామన్, బికాజ్ మనకి హార్మోన్స్ వాటి వల్ల అండ్ వెయిట్ వల్ల పోస్చర్ చేంజ్ అవుతుంది కదా. సో పోస్చర్ చేంజ్ అవడం వల్ల, సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల నాకు లైక్ బ్యాక్ ఏక్ అనమాట, సివియర్ బ్యాక్ ఏక్. జస్ట్ ఒక 1 hour నుంచోగలుగుతున్నాను, మళ్ళీ కూర్చోవాల్సిందే. అలా ఒక 1 hour నిలబడడం, 1 hour కూర్చోవడం. సో నాకు అయినంత వరకు హెల్ప్ చేశాను. సో మ్యాక్సిమం అంతా మా పిన్ని అండ్ భార్గవే
కుకింగ్ అంతా వాళ్ళే చూసుకున్నారు. అండ్ ఇక్కడ ఆ రోజు నాన్ వెజ్ అండ్ సాంబార్ చేసుకుంటున్నాం. సో సాంబార్లోకి వెజ్జీస్ అవన్నీ కట్ చేస్తున్నాం అనమాట. సో జెండర్ రివీల్ కూడా చాలా బాగా అయింది. సో ఇలా అందరితో కలిసి ఫ్యామిలీతో కలిసి ఇలా చేసుకోవడం అండ్ కొంచెం బాగుంటుంది కదా, మైండ్ రిలాక్సేషన్గా హ్యాపీగా అలా ఉంటుంది కదా అని వెళ్ళాము. లేదంటే మాకు ట్రావెలింగ్ చేసే లాంగ్ వీకెండ్కి ట్రావెలింగ్ చేసే ఉద్దేశం ఏం లేదు, లోకల్గానే వెళ్దాం అనుకున్నాం. బట్ అలా అన్ఫార్చునేట్గా కుదిరింది. ఇంకా నాకు కూడా సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసింది కదా, సో ట్రావెలింగ్ ఓకే అని జస్ట్ 3 hours ట్రావెలే. సో మధ్య మధ్యలో ఆగుతూ స్ట్రెచెస్ చేసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజంతా కుకింగ్ చేసాం కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మటన్ గ్రేవీ, మటన్ కర్రీ అండ్ ఈ సాంబార్ చేస్తున్నాము అన్ని వెజిటేబుల్స్ వేసి. సో మంచిగా లంచ్ ఎంజాయ్ చేసాము, మంచి హోమ్ ఫుడ్. సో యూజువల్గా యూఎస్లో ఏంటంటే జెండర్ రివీల్ అందరూ చేసుకుంటారు, అది వెరీ కామన్. యూజువల్గా మనకి 5th మంత్లో జెండర్ అనేది తెలుస్తుంది అల్ట్రాసౌండ్లో స్కానింగ్లో. బట్ ఇక్కడ అంత అడ్వాన్స్డ్ కాబట్టి యూఎస్లో ఇంకా ఎర్లీగా బ్లడ్లోనే డిటెక్ట్ చేస్తారు జెండర్ ఏంటి అనేది. అంటే లైక్ అరౌండ్ 13 weeks ఆ టైంలో, 12 to 13 weeks ఆ టైంలో ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట. NIPT బ్లడ్ టెస్ట్, నాన్ ఇన్వాజివ్ ప్రీనేటల్ టెస్టింగ్, జెనెటిక్ టెస్టింగ్ అది. సో దాంట్లో డౌన్ సిండ్రోమ్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అయినా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లైక్ మన ఇన్హెరిటెన్స్ ఏమైనా ఉందా అని చెక్ చేస్తారు. అండ్ దాంతోనే పాటు జెండర్ కూడా మనకు తెలుస్తుంది. సో మనం జెండర్ తెలుసుకోవద్దు, సర్ప్రైజింగ్గా ఉండాలి అనుకుంటే లైక్ తెలుసుకోకపోయినా ఓకే. బట్ యూఎస్లో ఏంటంటే కొంచెం ఇలా జెండర్ రివీల్ అలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా ఉంటే ఆ జెండర్ రివీల్ వాళ్ళకి చూసేలాగా యాక్సెస్ పెట్టి వీళ్ళు ఓన్లీ జెనెటిక్ టెస్టింగ్ మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం బ్లడ్ టెస్ట్లు అన్నీ మనకి మెయిల్ వస్తాయి కాబట్టి మన జెండర్ చూసుకోవద్దన్నా కూడా జెండర్ రివీల్ చేసుకోకుండా ఓన్లీ జెనెటిక్ టెస్టింగ్ చూసుకుని ఆ జెండర్ ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేసి జెండర్ రివీల్ రోజు సర్ప్రైజింగ్గా చేసుకోవచ్చు. బట్ మేమేం చేసామంటే అసలు మాకు జెండర్ రివీల్ ప్లాన్ లేదు కాబట్టి మేము ఆల్రెడీ లైక్ చూసామన్నమాట, తెలుసుకున్నాము. బట్ ఇంకా ఫ్యామిలీ అందరితో కలిసి చేసుకుంటున్నాం కదా, ఫ్యామిలీకి రివీల్ చేద్దాం అన్నట్టు నేను ఇంకా అలా ప్లాన్ చేసుకుని వెకేషన్కి వెళ్ళినప్పుడు మేము అలా జెండర్ రివీల్ చాలా సింపుల్గా చేసుకున్నాము. పక్కకి వస్తే బాగుంటుందేమో. ముందుకు వస్తే కేక్ మీద పడుతుంది. Ready, start, 1, 2, 3. It's a girl, it's a girl. It's a boy. Girl. Okay, girl. Whoever is girl, lift your hand, and whoever like boy, like let's take out. Okay. So 1, 2, 3, 4, 5, 6, 7. So you all girl, Yes, and girl. whoever is boy, then now go. Boy. Boy. He is going for boy. 3, 4. Okay. Let's see. Let's see. 1, 2, 3. అనే మీ దగ్గర పిన్ ఉంది అవన్నీ. Here. No. Yeah, I think so. Twins. You're having twins? Yes. You're having twins. One boy, one girl. One control everybody.
It's a girl. Now we're gonna. I think we're gonna find out. There's only one baby now? One baby, Is that what we determined? Nah, I think there was 3. No, right. It could still be twins, right? No, first one who's going to have the twin, I know who that is. Yeah, okay. Again, the same thing. Whoever is thinking of girl, go that side. Whoever is thinking boy, come that side. All right. Whoever is thinking girl, get straight. Yeah, still boy and girl. Boy and girl. So it's gonna be. Come on in. Come on in. Wait, this is girl. This goes. Come on in. Dang. Little bit. Wait, but you're team boy right now. You made me wear this shirt. It's okay. That's okay. That's okay. The video explains Okay. You want boy or girl? Where do you want me to stay? I don't know, I'm right here. Okay, I have it here. There's 7 right here. Okay. Hey, 1 second, guys. Hey, this line, come closer. Come closer. 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 Okay. Why you? Okay, ready? You don't want to get messy with that. I don't want to get messy. I don't want to shower again. ఏ అందుకనే వర్జీనియా నీ ఆ పౌడర్లు తేవద్దన్నాను. ఓకే. Okay, ready? Yeah, okay, Balko, take it. All right. Come closer. Are you guys ready? యా. Ready? 1, 2, 3. Come on. How did you have the baby? I know. No, you didn't want the baby. Magic. వాళ్ళే తెచ్చుకున్నారు అది వాళ్ళే తెచ్చుకున్నారు ఓ అక్కడ ఓపెన్ చేయాలి ఓకే బ్యూటిఫుల్. వీడియోలో బ్యూటిఫుల్గా వచ్చింది. ఇట్స్ గర్ల్. కంగ్రాచులేషన్స్. Me too. everyone let's pick it up fast. No. We're gonna rake it. Don't worry. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఏ బేబీ గర్ల్. సో లోపల ట్విన్స్ని రివీల్ చేశాం కదా. సో బట్ ట్విన్స్ అనుకున్నారు అందరూ ఒక 1 సెకండ్. సో మీరు కూడా ట్విన్స్ అనుకున్నారు కదా, బట్ కాదు. సెకండ్ రివీల్లో రివీల్ చేసాము. 3 రివీల్స్ పెట్టుకున్నాము. ఒకటి కేక్, బలూను అండ్ ఇది పాప్ చేయడం. సో ఫైనల్లీ ఇట్స్ ఏ బేబీ గర్ల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ subscribe to my channel.